కనబరుచుకున్నాడు. ఎవరికో ఒకరికి తెలియాలి కదా దేవుడు లేదని చెప్పడానికి ఎవరో ఒకరు కావాలి కనుక ఇశ్రాయేలు ప్రజలు తన ఉనికిని చెప్పుకుంటూ నేను మీలో ఉండాలి, మీతో నేను ఉండాలి, నా కొరకు ఒక పరిశుద్ధ మందిరాన్ని మీరు నిర్మించాలి, నేను మీకు సమీపంగా ఉంటాను, మీకున్న ప్రతి కష్టములు బాధలు ఉంటాను, మీతో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పి దేవుడు మొట్టమొదటిగా తన మందిరాన్ని కట్టమని దేవుడే కోరాడు. మనం కోరాము, దేవుడు కోరాడా? అందరూ చెప్పాలి, ఎవరు కోరాడు? దేవుడు నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి, నేను మీలో ఉంటాను, మీకు సమీపంగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగ ప్రారంభమైనటువంటి ఆ ఒక్క మందిరము యెరూషలేములో కట్టబడింది. అంతకు ముందుగా అరణ్యంలో కట్టబడింది దేవాల మధ్య. అది అట్లాగా దేవునికి ఉద్దేశం ఎక్కడెక్కడ ఉంటుందో ఆ విధంగా ప్రపంచమంతటిలో కూడా తను ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెటూరులో, కొండలో దేవుడు తన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా! ఏం ఏర్పాటు చేసుకున్నాడు? ఆ నివాస స్థానంలో నక్షత్రాల వలె ఉండే నివాస స్థానంలో మీ ఊరు కూడా ఒక నక్షత్రం, మీ ఊరు కూడా ఒక చిన్న దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు కోరుకున్న స్థలం. ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని ఇక్కడ ఎందుకు వేసాడో నేను చెప్తాను. ఈ మందిరం వల్ల ప్రయోజనం ఏంటో నాకు, మీకు, ఈ ఊరు వాళ్ళందరికీ అదృష్టం ఏంటో కూడా ఈరోజు మీతో పంచుకుంటాను. అయితే దేవుడు ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని, దేవుడు కట్టిన ఈ మందిరాన్ని ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో ఈ మందిరం కొరకు, ఎవరైతే దేవుడు పిలిచాడో మనందరం కూడా ఈ దేవుని నివాసాన్ని మనం నిత్యము కాపాడుకోవాలి. హల్లెలూయా! ఏం చేయాలి? నిత్యము దీనిని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ విరోధులు, మందిర విరోధులు, దైవ విరోధులు, సేవక విరోధులు ఎక్కువైపోయిన ఈ కాలంలో ఈ మందిరాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలో సంరక్షించుకోవాలి. పొరపాటు ఇప్పుడు వచ్చి దీన్ని కోల్పోయి. సో మనం దేవుడి మందిరాన్ని సంరక్షించుకోవాలి. తర్వాత మందిరాన్ని ఏం చేయాలో అభివృద్ధి చేసుకోవాలి, సంఘాన్ని వృద్ధి చేసుకోవాలి. ఒకవైపు ఆత్మని, ఒకవైపు దేవుడి మందిరంలో కావాల్సిన పరికరాన్ని, లేదా మందిరం చుట్టూ కావాల్సినటువంటి ఆవరణాన్ని అందరికీ కూడా సంఘం ఎప్పుడు కూడా వృద్ధి చేసుకుంటూ ఉండాలి. మాట చెప్పిన గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక మనిషిలో, ఒక ఆడదానిలో, భగవాడు తేడా వస్తుందా రాదా? చెప్పట్లేదు ఎవరు కూడా. ఒక చెట్టులో తేడా వస్తుందా రాదా? అట్లాగే మీ ఇంటిలో కూడా తేడా వస్తుంది. మందిరంలో కూడా మనం వృద్ధి చేసుకొని అభివృద్ధి చేసుకోవాలి, తేడా కనిపించాలి. నిత్యము ఆరాధన జరగాలి. వర్షం పడినా, తుఫాను వచ్చినా, కరోనా వచ్చినా, ఇంక ఏది వచ్చినా కూడా దేవుని మందిరాన్ని మూయడం అనేది ఈ ఊరికి ఏర్పాటు చేయబడిన సంఘమైన మనకి శాపం. దేవుని మందిరం ఏం చేయబడాలి? నిత్యం కూడా ఆరాధనలు జరగాలి. దేవుని మందిరాన్ని ఏ సభ్యుడు కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు. దేవుడి మందిరాన్ని ఎవరు కూడా మిమ్మల్ని మీలో ఉండాలని దేవుడు కోరుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఉన్నారు? ఏ స్థలంలో? అందరూ చెప్పండి, ఏ స్థలంలో? దేవుని మందిరములో యెహోవా ఉన్నాడు. అది మీకు ఒకవేళ తెలియకపోవచ్చేమో, నచ్చినట్లుగా తిరుగుతున్నారేమో, మాట్లాడుకుంటున్నారేమో, క్యాబ్లేసుకుంటున్నారేమో, అరుచుకుంటున్నారేమో, గిల్లుకుంటున్నారేమో, కురుకుతున్నారేమో. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిశ్చయముగా ఇది దేవుడి స్థలము, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నీకు ఈ సంగతి ఒకవేళ తెలియకపోవచ్చును. ఎందుకంటే ఆయనకి మనం కనబడుతున్నాం కానీ మనకు ఆయన కనబడడం లేదు. కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత భయపడి, ఈ స్థలము ఎలాంటిదంట? ఈ ఊరిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు. ఏ స్థలం అది? దేవుని పరిశుద్ధమైన ఈ ఆలయం అంత భయంకరమైనది, అంత విలువైనది, పవిత్రమైనది. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఉండటానికి తన పిల్లలు దీవిస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇది విలువైన స్థలం. మనం ఏర్పాటు చేసుకుంటే ఈ ఊళ్ళో కూడా రాదు. కావాలని ఎంతో మంది కట్టాలనుకున్నారు కానీ కట్టలేకపోయారు. కనుక దేవుని యొక్క ఉద్దేశము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన నివాసము ఉంటుంది. తర్వాత